ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజు ఒక అతిపెద్ద కనువిప్పు కలగబోతుంది. మీరు ఎన్నో రోజులుగా పడుతున్న బాధలకు, రాత్రిపూట మీరు పెట్టుకుంటున్న కన్నీళ్లకు, నలుగురిలో మీకు జరుగుతున్న అవమానాలకు కారణం మీ తలరాత కాదు, మీ చుట్టూ ఉంటూ మీతో పాటే తిరుగుతూ మీ ఇంట్లోనే అన్నం తింటూ మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్న ఇద్దరు వ్యక్తులే మీ కష్టాలకు అసలు కారణమని మీకు తెలుసా? అవును, ఈ రోజు కుంభరాశి వారికి ఒక అద్భుతమైన, అదే సమయంలో ఆశ్చర్యపరిచే మంచి వార్త చెప్పబోతున్నాము. ఎన్నో రోజులుగా మీ జీవితంలో నిప్పులు పోస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు, వారి గుర్తులు బయటపడ్డాయి. అందులో ఒకరు మీకు చాలా అంటే చాలా దగ్గరి వ్యక్తి. ఈ విషయం తెలిసిన వెంటనే మీరు వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదంటే రాబోయే 24 గంటల్లో కూడా ఇలాంటి పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది. జ్యోతిష సంకేతాల ప్రకారం ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో గ్రహాల అనుకూలత వల్ల ఇలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరియు ఆ ఇద్దరు ఎవరు, వారు మీ జీవితంలో ఎలాంటి గొడవలు పెడుతున్నారు, వారిని ఎలా వదిలించుకోవాలి, అలాగే మీ జీవితంలో రాబోతున్న ఆ గొప్ప మార్పులు ఏమిటి అనే విషయాలు ఈ రోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు మరియు హనుమంతుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై హనుమాన్, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఇక అసలు విషయానికి వస్తే కుంభరాశి వారి పుట్టుకతోనే ఒక రకమైన వివేకాన్ని, ఎవరికి అన్యాయం చేయని ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పైకి గంభీరంగా స్థిరంగా ఉంటారు, కానీ వాళ్ళ మనసు మాత్రం వెండలాంటిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ దగ్గర ఉన్నదంతా తీసి ఇచ్చేసే గొప్ప గుణం కుంభరాశి వారిది. తమకు ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళు బాగుండాలని కోరుకునే విశాల హృదయం మీది. మీరు ఎవరినైనా నమ్మితే ఇక ప్రాణం ఇచ్చేస్తారు. మీ ఇంట్లో వాళ్ల కంటే కూడా మీ స్నేహితులకు, మీ చుట్టుపక్కల వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైతే చిన్న సహాయం అడిగితే కాదనలేని అమాయకత్వం మీ సొంతం. మీ మంచితనం ఎలాంటిదంటే మీకు ద్రోహం చేసిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించి వదిలేస్తారు. ఈ గుణాలన్నీ దేవుడు మీకు ఇచ్చిన వరాలు అని మీరు అనుకుంటూ ఉంటారు. నిజమే, మంచి మనసు కలిగి ఉండడం గొప్ప విషయమే. కానీ ప్రస్తుత సమాజంలో అదే మంచితనం మీకు శత్రువుగా మారుతుంది. మీరు చూపించే ఈ అపరిమితమైన మంచితనమే మీకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మిమ్మల్ని నిలువున మోసం చేస్తున్నారు. మీరు వాళ్ళని నెత్తిన పెట్టుకొని పూజిస్తే వాళ్ళు మాత్రం మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. కుంభరాశి వారి ఎప్పుడు ముఖం మీదే నిజం చెప్తారు. వెన్నుపోటు పొడవడం వాళ్ళకి తెలియదు. ఆ నిజాయితీయే కొందరు మీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. మీరు అందరినీ మీలాగే మంచివాళ్ళు అనుకుంటారు, కానీ లోకం అలా లేదు అన్న చేదు నిజాన్ని మీరు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు నమ్మిన వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచినప్పుడు మీ మనసు ఎంత ముక్కలవుతుందో నాకు తెలుసు. బయట వాళ్ళకి మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎంత ఏడుస్తారో, ఎంత నరకం అనుభవిస్తారో మీకు మాత్రమే తెలుసు. కుంభరాశి వారు తమ బాధను బయట పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. నలుగురిలో హుందాగా ఉండాలనుకుంటారు, కానీ ఆ హుందాతనమే లోపల మిమ్మల్ని దహించి వేస్తుంది. గత 2-3 ఏళ్లుగా కుంభరాశి వారి జీవితం ఒకసారి గమనిస్తే ఎన్నో ఒడిదూకుళ్లు, ఎన్నో కష్టాలు కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే వస్తుంది, ఇట్టే మాయమైపోతుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం, ఎక్కడో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఈ రోజు ఈ పని అయిపోతుంది అనుకునే లోపే చివరి నిమిషంలో అది చేజారిపోతుంది. ఇంట్లో ప్రశాంతత అస్సలు ఉండదు. భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వాదనలు జరిగి మనశ్శాంతి కరువవుతుంది. పిల్లల చదువు విషయంలో కూడా, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక తెలియని భయం ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం కూడా తరచుగా సహకరించకపోవడం, ఏదో ఒక అనారోగ్యం బాధిస్తూ ఉండడం మీరు గమనించి ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించారా? మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? లేదు. మీరు ఎవరి డబ్బైనా మోసం చేసి లాక్కున్నారా? అసలు లేదు. మీరు అందరికీ మంచి చేస్తున్నారు, దేవుడిని నమ్ముకుంటున్నారు, నీతిగా నిజాయితీగా బతుకుతున్నారు. గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ అందరూ బాగుండాలి దేవుడా అని కోరుకునే మనసు మీది. అయినా సరే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడే మీరు ఒక పెద్ద విషయాన్ని, అతి ముఖ్యమైన వాస్తవాన్ని గ్రహించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున నక్షత్రాల మార్పు ప్రభావం కొంత ఉన్నప్పటికీ మీ కష్టాలకు ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే. అవును, మీరు వింటున్నది అక్షరాల వాస్తవమని మీకే ముందు ముందు అర్థమవుతుంది. వాళ్ళ కన్ను మీ మీద పడింది. వాళ్ళ ఏడుపు, వాళ్ళ కుళ్ళు
కుళ్ళు, వాళ్ళ కుతంత్రాలే మీ జీవితాన్ని ఇలా తలకిందులు చేస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని వాళ్ళ నెగిటివ్ ఎనర్జీతో నాశనం చేస్తున్నారు. వాళ్ళు మీ జీవితంలోకి ఒక విషపు పురుగులా ప్రవేశించి మీ సుఖశాంతులను హరిస్తున్నారు. మరి స్నేహితులారా, ఆ ఇద్దరి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మీకు చాలా చాలా దగ్గరి వాళ్ళు. బహుశా మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితులని మీరు ఎంతో నమ్ముతున్న వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి బయటికి చాలా అమాయకంగా కనిపిస్తారు. మీతో మాట్లాడుతున్నప్పుడు 100 అబద్ధాలు ఆడైనా సరే మిమ్మల్ని బొట్టలో వేసుకుంటారు. మాటలు ఎంత తీయగా ఉంటాయంటే సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి వీళ్ళు మంచివాళ్లు కాదు అని చెప్పినా మీరు నమ్మనంతగా వాళ్ళు నటిస్తారు. నీ అంత మంచివారు లేరు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ మనసు బంగారం, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని ముఖం మీదే పొగుడుతారు. కుంభరాశి వారికి ఇతరులను నమ్మే గుణం ఎక్కువ కాబట్టి ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే కరిగిపోతారు. కాబట్టి మీరు కూడా ఆ మాటకు పడిపోయి మీ ఇంట్లో ఉన్న గుట్టు అంతా ఆ వ్యక్తికి చెప్పేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది, ఏ ఏ చోట్ల మీకు అప్పులు ఉన్నాయి, మీ భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు ఏమిటి, మీ ఇంట్లోని సమస్యలు ఏమిటి, ఇలా అన్ని ఆ వ్యక్తికి పూసగుచ్చినట్లు చెప్పేస్తారు. ఆమె లేదా అతను మీ కష్టాలు వింటున్నప్పుడు చాలా బాధపడిపోతున్నట్లు ముఖం పెడతారు. అవసరమైతే 2 కన్నీటి బొట్లు కూడా రాలుస్తారు. కానీ వారి అసలు స్వరూపం ఏమిటంటే మీ దగ్గర విషయాలు తెలుసుకొని అవి తీసుకువెళ్లి బయట వాళ్ళకి నవ్వులాటగా చెప్తూ ఉంటారు. మీ మాటల్లోనే తప్పులు వెతికి మీకే ఎసరు పెడతారు. మీ కుటుంబపు పరువు బజారున పడేలా చేస్తారు. మీరు ఒక మెట్టు పైకెక్కితే మిమ్మల్ని 2 మెట్లు కిందకి లాగాలని వారు నిరంతరం ఆరాటపడుతున్నారు. మీ ఎదుగుదల చూసే వారి కంట్లో నిప్పులు పోసుకుంటున్నట్లు ఉంటుంది. మీరు ఒక మంచి బట్ట కట్టుకున్నా, ఒక మంచి వస్తువు కొనుక్కున్నా, ఒక పగటిపూట సంతోషంగా ముస్తాబైనా లేదా మీరు నవ్వుతూ సంతోషంగా ఉన్నవారు అస్సలు తట్టుకోలేరు. పైకి మాత్రం నవ్వుతూ పలకరిస్తారు, కానీ లోపల మాత్రం కుళ్ళిపోతూ ఉంటారు. అసూయ, ఏడుపు మీ ఇంటికి దరిద్రలాగా పట్టుకున్నాయి. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని సూక్ష్మంగా గమనించండి. వారు మీతో మాట్లాడి వెళ్లిన తర్వాత మీకు అకారణంగా కోపం రావడం, మీ ఇంట్లో వాళ్లతో మీరు చిరాకు పడడం, పిల్లల మీద అరవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముమ్మాటికి ఆ వ్యక్తి మీపై చూపుతున్న నెగిటివ్ ఎనర్జీ దుష్ప్రభావమే. వారు వెళ్తూ వెళ్తూ మీ ఇంట్లోని మంచి వైబ్రేషన్ లాక్కొని తనలో ఉన్న నెగిటివిటీని మీ ఇంట్లో వదిలేసి వెళ్తారు. ఎలాంటి వాళ్లను మీరు వెంటనే గుర్తించాలి. మీ మనసు చెప్పే మాట వినాలి. ఎవరో ఒకరి మీద మీకు ఇప్పటికే ఒక సన్నటి అనుమానం రావచ్చు. అనుమానమే నిజం కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. మరియు రెండో వ్యక్తి ఆనవాళ్లు ఏమిటి అంటే, ఇక రెండో వ్యక్తి విషయానికి వస్తే ఈ వ్యక్తి మీ బంధువు కాదు, మీ కుటుంబ సభ్యులు అంతకంటే కాదు. కానీ మీ రోజువారీ జీవితంలో ఈ వ్యక్తి పాత్ర చాలా ఉంటుంది. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు, లేదా మీ వ్యాపారంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. వీరిది ఇంకో రకమైన మనస్తత్వం. వీరు ఎప్పుడు తన బాధలు చెప్పుకొని మీ దగ్గర జాలి పొంది పనులు చక్కబెట్టుకొని చూస్తారు. నాకు ఎవరూ లేదు, నా కష్టాలు దేవుడికే తెలియాలి, నేను చాలా అనాథను, నా జీవితం ఎప్పుడు ఇలా కష్టాల పాలే అవుతూ ఉంటుంది. రోజు ఏదో ఒక కథ చెప్తూ కన్నీళ్లు పెట్టుకొని మీ దగ్గరకు వస్తారు. వారి మాటలు వింటే నిజంగానే వారే ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది. కుంభరాశి వారి జాలి గుణం గురించి మనకు తెలిసిందే కదా. పగవాడు కష్టాల్లో ఉన్నా కరిగిపోయే మనసు మీది. వెంటనే మీరు కరిగిపోయే వారికి మీ చేతనైనంత సహాయం చేస్తారు. డబ్బులు అడిగితే మీ అవసరాలు పక్కన పెట్టి భరిస్తారు, లేదా ఇంకేదైనా రూపంలో మీ వంతు సహాయం చేస్తారు. వారికి ఒక పని ఉంటే ఆ పని పూర్తి చేయడానికి మీరు మీ పలుకుబడిని వాడతారు. కానీ వారు ఆ సహాయం తీసుకొని వారు కృతజ్ఞతగా ఉంటారా అంటే అసలు ఉండరు. పైగా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు. మీరు డబ్బులు తిరిగి అడిగితే ఎదురు మీ మీద నిందలు వేస్తారు. ఇంత డబ్బు ఉంచుకొని నాలాంటి పేదవారి దగ్గర వసూలు చేస్తావా, నీకు దయాదాక్షిణ్యాలు లేవా అంటూ మిమ్మల్ని ఒక విల్లని చేస్తారు. ఈ వ్యక్తి మీ డబ్బును వాడుకోవడమే కాకుండా మీ పలుకుబడిని వాడుకొని తన పనులు చక్కబెట్టుకుంటారు. మీ పేరు చెప్పుకొని ఇతరుల దగ్గర అప్పు చేస్తారు. తీరా అప్పులు తీర్చకపోతే ఆ నింద మీ మీదకొస్తుంది. నలుగురిలో అవమానపడేది మీరే. మీ గురించి చెడుగా ప్రచారం చేయడంలో వీరు కూడా తక్కువేమి కాదు. వీళ్ల దగ్గర డబ్బు ఉంటే ఏంటి, మనసు మంచిది కాదు, అంతా నటన అంటూ మీ క్యారెక్టర్ ని చెడు చేస్తారు. మీరు వారికి ఎంతో మేలు చేసినా ఒక చిన్న తప్పు జరిగితే చాలు, లేదా వారు అడిగిన సహాయం మీరు ఒక్కసారి చేయలేకపోతే చాలు,
దాన్ని కొండంత చేసి చూపిస్తారు. మీరు చేసిన 100 మంచి పనులు మర్చిపోయి మీరు చేయలేని ఆ ఒక్క పని పట్టుకొని మిమ్మల్ని రాచి రంపాన పెడతారు. వీరి వల్ల మీరు మానసికంగా చాలా కృంగిపోతారు. అసలు ఎందుకు ఇలా వాళ్ళకి సహాయం చేసినా అన్ని మీలో మీరే కుమిలిపోతారు. రాత్రులు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. మీలో ఆందోళన పెరిగిపోయి నిత్యం ఒక రకమైన అభద్రత భావంతో బతుకుతారు. మీ మంచి పనులకే మీకు శిక్ష పడుతుంది అనే భావన మిమ్మల్ని డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చెప్పిన ఆ ఆశ్చర్యకరమైన మంచి వార్త ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలకు కాలం చెల్లింది. జ్యోతిష పండితులు చెప్తున్న దాని ప్రకారం కుంభరాశి వారి గ్రహస్థితుల్లో అద్భుతమైన మార్పు రాబోతుంది. ఈ రాబోయే 24 గంటల నుంచి మీ అదృష్టం పూర్తిగా తిరగబడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ శుభ గడియలు రానే వచ్చాయి. మీ శత్రువుల అసలు రూపం బయటపడుతుంది. ఎవరైతే మీ వెనక గోతులు తవ్వారో వాళ్లే ఆ గోతుల్లో పడే సమయం ఆసన్నమైంది. ప్రకృతి ధర్మం ప్రకారం ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకు వాళ్ళ కర్మఫలం అనుభవించే సమయం వచ్చింది. వాళ్ళ ఆటలు ఇక సాగవు. మీపై ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్ని మెల్లమెల్లగా పటాపంచలైపోతాయి. మీరు ఏ పని పట్టుకున్నా అందులో విజయం వస్తుంది. ధనయోగం అద్భుతంగా ప్రారంభమవుతుంది. ఎక్కడో ఆగిపోయిన మీ డబ్బులు, మీరు ఆశ వదిలేసుకున్న మొండి బాకీలు మళ్లీ మీ చేతికి వస్తాయి. మీరు చేయవలసిన ఒకే ఒక పని ఆ నెగిటివ్ వ్యక్తులను మీ జీవితం నుండి పక్కన పెట్టడమే. ఒకప్పుడు మీకు ఎదురు దెబ్బలు తగిలినా ఇప్పుడు రాబోయే కాలం పూర్తిగా మీదే. కుంభరాశి వారు ఒకసారి పడిలేస్తే వాళ్ళ వేగాన్ని ఎవరు ఆపలేరు. మీరు వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి. మీ మీద పడ్డ అపవాదులన్నీ తొలగిపోయి మీ నిజాయితీ అందరికీ తెలుస్తుంది. మీ ఇంట్లో మళ్లీ ఆ పాత సంతోషం, నవ్వులు తిరిగి రాబోతున్నాయి. ఇది నిజంగా మీకు ఒక గొప్ప శుభవార్త కదా. ఈ గుడ్ న్యూస్ విన్న తరువాత మీలో ఒక కొత్త ఉత్తేజం రావాలి. ఇప్పుడు మీ అందరి మనసులో మొదలవుతున్న ఆ పెద్ద ప్రశ్న, ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లేమిటి, వాళ్ళని ఎలా గుర్తించాలి? నేను ముందుగా చెప్పినట్లుగా ఈ రోజు నాకు వచ్చిన జ్యోతిష సంకేతాల ప్రకారం ముఖ్యంగా SMRKL అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల విషయాల్లో మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండడం మంచిది. దీని అర్థం ఆ అక్షరాలతో పేరున్న వారందరూ చెడ్డవారని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. అందరూ అలాంటి వారే అని కాదు. కానీ మీ జీవితంలో ఇప్పటికే మీకు ఎవరి మీదైతే అనుమానం ఉండి ఆ వ్యక్తి పేరు ఈ అక్షరాలతో ఒక దానితో మొదలైతే మాత్రం ఈ రోజు ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. బహుశా నేను ఇందాక చెప్పిన లక్షణాలు, ఆ 2 ముఖాల స్వభావం, ఆ కుళ్ళు బుద్ధి ఆ వ్యక్తికి సరిపోతున్నాయేమో గమనించండి. మీ అంతరాత్మకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. ఆ పేర్లు ఉన్న వారి మీ జీవితంలో ఏ స్థాయిలో జోక్యం చేసుకుంటున్నారు అంచనా వేయండి. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారు మీ ఇంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒక కన్నేసి ఉంచండి. జ్యోతిష శాస్త్రం మనకు ఒక హెచ్చరిక మాత్రమే చేస్తుంది. దాన్ని అర్థం చేసుకుని మన జీవితాన్ని కాపాడుకోవాల్సింది మనమే. కాబట్టి ఆ వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. వాళ్ళ ప్రతి కదలిక గమనించండి. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న భావాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీకు అబద్ధం చెప్తున్నారనిపిస్తే వెంటనే అక్కడి నుండి తప్పుకోండి. ఈ అక్షరాలు కేవలం ఒక సూచన మాత్రమే, కానీ మీ అనుభవం మీకు అసలు నిజాన్ని చూపిస్తుంది. మీరు కొద్దిగా దృష్టి పెడితే ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇట్టే పసిగట్టేస్తారు. మరి ఎలాంటి వ్యక్తులను గుర్తించిన తరువాత మీరు ఏం చేయాలి? వాళ్లతో వెళ్లి గొడవ పడాలా, పంచేతులు పెట్టాలా? అసలు వద్దు. కుంభరాశి వారు ఎప్పుడూ హుందాగా ఉండాలి. బురదలో రాయి వేస్తే ఆ బురద మన మీదే పడుతుంది అన్న సామెత మీకు తెలుసు కదా. వాళ్లతో వాదనలు పెట్టుకోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వాళ్ళు ఆ గొడవను కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని నలుగురిలో మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. మీరు చేయాల్సింది ఒకటే, మీ జీవితం మీద, మీ కుటుంబం మీద మీరు దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని నిర్మించుకోండి. ఎవరికి మీ వ్యక్తిగత విషయాలు, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్తు ప్లాన్లు చెప్పకండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోండి. వాళ్లకు దూరంగా ఉండండి. అనగానే పూర్తిగా శత్రుత్వం వహించమని కాదు. మాటలు కలపకండి. అవసరమైతే తప్ప పలకరించకండి. వాళ్ళు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పండి. ఇంటికి వస్తే ఇంట్లో లేమని చెప్పండి. నెమ్మదిగా వాళ్లే మీ జీవితం నుండి తప్పుకుంటారు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ రోజు వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక మార్పుల గురించి తెలుసుకుందాం.
తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజున సాయంత్రం శివాలయంలో లేదా నవగ్రహాల వద్ద శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. మరియు ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని ప్రభావం తగ్గి మానసిక బలం పెరుగుతుంది. అలాగే ఎవరైనా పేదవారికి లేదా శారీరక వికలాంగులకు అన్నదానం చేయడం లేదా నల్లటి వస్త్రాలు చెప్పులు దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీకు అఖండ విజయాన్ని ఇస్తాడు. అప్పుడు ఇలాంటి నెగిటివ్ వ్యక్తుల ప్రభావం మీ మీద ఏమాత్రం పనిచేయదు. మీ ఇల్లు ఒక దేవాలయం లాంటిది. అందులో ప్రశాంతత ఉండాలంటే నిత్యం దీపారాధన చేయండి, దైవ ప్రార్థన చేయండి. ఇంట్లో గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. మానసిక ఒత్తిడిని జయించడానికి కాసేపు ధ్యానం చేయండి, యోగా లేదా ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. మంచి పుస్తకాలు చదవండి, మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ ఆలోచన స్పష్టంగా ఉంటాయి. అప్పుడు ఏ కష్టాన్నైనా మీరు సునాయాసంగా దాటగలరు. మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించండి. మానసిక క్షోభ వల్ల ఆరోగ్యం పాడు చేసుకోకండి. కుంభరాశి వారు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, మీలో ఉన్న శక్తి మీకు తెలీదు. మీరు ఒకసారి నిలబడితే మిమ్మల్ని పడగొట్టేవారు ఎవరూ లేరు. కానీ మీరు మీ సొంత వాళ్లే కదా అని, మీ దగ్గర వాళ్లే కదా అని ప్రేమతో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇంకా ఎవరికి ఇవ్వకండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీ కుటుంబం కోసమే, మీ కన్నా వాళ్ల కోసమే ఖర్చు పెట్టండి. పనికి మాలిన వాళ్ల కోసం, కృతజ్ఞత లేని వాళ్ల కోసం మీ డబ్బును, మీ సమయాన్ని వృధా చేయకండి. సమాజంలో ఎంతమంది స్వార్థపరులు ఉన్నారు. వాళ్ల మధ్యలో బతకాలి అంటే ధైర్యంగా నిలబడి బతకాలి, అంతేకాని భయపడుతూ కాదు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కోపం అనేది మీ అతిపెద్ద శత్రువు. ఇద్దరు వ్యక్తులు మీ కోపాన్ని వాళ్ళ ఆయుధంగా వాడుకుంటారు. మీరు కోపంతో ఏదైనా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని వాళ్ళు ఊరంతా ప్రచారం చేస్తారు. కాబట్టి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే చిరునవ్వుతో అక్కడి నుండి తప్పుకోండి. మౌనం అనేది మీరు వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద శిక్ష. మీ మౌనం చూసి వాళ్లే భయపడాలి. రాబోయే రోజుల్లో మీకు ఒక స్వర్ణయుగం లాంటిది. ఈ రోజు తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కెరియర్ లో మీరు ఎవరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేస్తున్న వృత్తిలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు విశేషంగా పెరుగుతాయి. ఇంతకాలం మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మీ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని చూసి కుళ్ళుకున్నారో వారే రేపు మీ అద్భుతమైన ఎదుగుదల చూసి తలదించుకుంటారు. మీరు వాళ్ళకి చెప్పిన సమాధానం మీ మాటల్లో కాదు, మీ చేతుల్లో ఉండాలి. మీరు సాధించే విజయాల్లో ఉండాలి. మీరు ఎంతగా ఎదుగుతారంటే వాళ్ళు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడే స్థాయికి మీరు వెళ్తారు. అదే మీరు వాళ్ళకి ఇచ్చే అసలైన రిటర్న్ గిఫ్ట్. దేవుడు ఎప్పుడు ధర్మాన్ని నమ్మిన వాళ్ల వైపు ఉంటారు. మీరు ధర్మంగా ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులు కష్టాలు పడినా నిలబడగలిగారు. ఇకపై ఆ దేవుడి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. మీ ఇంట్లో ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ ఆ కష్టాల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత. కుంభరాశి వారు ఎప్పుడు విజేతలే. మీరు ఓడిపోవడం అనేది ఉండదు. మీరు కేవలం నేర్చుకుంటారు అంతే. ఇన్నాళ్ళు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. మనుషుల్ని ఎలా గుర్తుపట్టాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేది మీకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది. ఇక ముందు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మరు. మీ ఆస్తిపాస్తుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎవరి దగ్గర గొప్పలు చెప్పుకోకండి. మీరు ఎంత సైలెంట్ గా మీ పనులు చేసుకుంటూ పోతే మీకు అంత మంచి జరుగుతుంది. మీ శత్రులకు మీ గురించి ఏమీ తెలియకూడదు. అదే మీ సక్సెస్ కి అత్యంత ముఖ్యమైన సీక్రెట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరికో భయపడి మీ జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగైతే హుందాగా బతుకుతారో అలాగే బతకండి, కానీ కాస్త అప్రమత్తంగా బతకండి. మీ చుట్టూ ఒక అదృష్టకరమైన గీతను గీసుకోండి. ఆ గీత దాటి ఎవరిని మీ వ్యక్తిగత జీవితంలోకి రానివ్వకండి. ఈ విషయాలు మీ మనసుకు అత్తుకున్నాయని, మీకు ఒక స్పష్టమైన దారి చూపించాయని నేను ఆశిస్తున్నాను. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన మాట. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి గురించి మీకు స్పష్టమైన అనుమానం వచ్చినట్లయితే లేదా ఈ అక్షరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరు మీకు తట్టినట్లయితే కామెంట్ సెక్షన్ లో అవును మాకు తెలిసింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, మీ కష్టాలన్నీ ఆ భగవంతుడు తొలగిస్తారు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.